మా ఇంట్లో ఉండే కోడిపెట్ట పారిపోయింది. చిరంజీవి. మార్చి 22న కీరవాణి సంగీత కచేరీ హైదరాబాద్ హైటెక్స్ లో కార్యక్రమం. చిరంజీవి ఆసక్తికర వీడియో. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మార్చి 22న హైదరాబాద్ లో సంగీత కచేరీ నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రోమో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కీరవాణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియో ఆరంభంలో చిరంజీవి ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తారు. అనంతరం చిరు ఏమన్నారంటే, హాయ్, ఏంటి వెతుకుతున్నానని అనుకుంటున్నారా? మా ఇంట్లో ఒక కోడిపెట్ట ఉందండి, అది పారిపోయింది. మామూలు కోడిపెట్ట కాదు, బంగారు కోడిపెట్ట. దానికోసం దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడైనా బంగారు కోడిపెట్ట ఉంటుందా అని వాళ్ళు ఎగతాళిగా నవ్వుతున్నారు. వాళ్ళు నమ్మడం లేదు. కానీ మార్చి 22న సాయంత్రం హైదరాబాద్ లో కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరీ జరుగుతోంది. బంగారు కోడిపెట్ట అక్కడ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. నాకు నమ్మకమే. ఆ బంగారు కోడిపెట్టను పట్టుకోవడానికి కొంతమందిని పంపిస్తాను. మీరు కూడా అక్కడికి వెళ్ళండి. నా బంగారు కోడిపెట్టను పట్టుకోండి, వాటేసుకోండి, తీసుకొచ్చేయండి అని వివరించారు. ఇక ఈ వీడియోపై కీరవాణి స్పందిస్తూ బంగారు కోడిపెట్ట సాంగ్ కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. చిరంజీవి గారు మీ మాటలతో మళ్ళీ ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. అందరూ సిద్ధంగా ఉండండి. మీకోసం బంగారు కోడిపెట్టను తీసుకువస్తున్నాను. మార్చి 22న హైదరాబాద్ లోని హైటెక్స్ లో కలుసుకుందాం అని తెలిపారు. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ఘరానా మొగుడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గాను అలరించింది. ఇందులోని బంగారు కోడిపెట్ట సాంగ్ ఉరూతలూగించింది. ఇప్పుడు ఈ సాంగ్ గురించే చిరంజీవి కీరవాణి మాట్లాడారు. హాయ్, ఏంటి వెతుకుతాం అనుకుంటున్నారా? మా ఇంట్లో కోడిపెట్ట ఉందండి, అది పారిపోయింది. మామూలు కోడిపెట్ట కాదు, బంగారు కోడిపెట్ట. దానికోసం అని చెప్పేసి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఎగతాళి చూసి నవ్వుతున్నారు. ఎక్కడైనా బంగారు కోడిపెట్ట ఉంటుందా అని చెప్పేసి. వాళ్ళు నమ్మట్లేదు. ఏం చేద్దాం అనుకుంటుండగా ఎవరో చెప్పారు, మార్చ్ 22వ తారీఖున సాయంత్రం పూట హైదరాబాద్ టాకీస్ వాళ్ళు మన కీరవాణి గారి ఆధ్వర్యంలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరగబోతుంది, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అన్నారు. నాకు నమ్మకమే. నేను ఆ బంగారు కోడిపెట్టను పట్టుకోవడం కోసంగా కొంతమందిని పంపిస్తాను. అలాగే మీరు అక్కడికి వెళ్ళండి, నా బంగారు కోడిపెట్టను పట్టుకోండి, వాటేసుకోండి, తీసుకొచ్చేసేయండి.